జైలు నుంచి ఎప్పుడు బయటకు వచ్చావు బుడ్డోడా? ఇదిగో పొట్టి జాను, పొరపాటును కూడా ఎక్కడికి ఒంటరిగా వెళ్లకు. చిన్నపిల్లాడు అనుకుని కిడ్నాప్ చేస్తారు. నువ్వు చాలా కరెక్ట్ గా చెప్పు డాక్టర్ జట్కా. నేను బుడ్డోణ్ణి కాదు, జాన్ని. ఈ జాన్ అవుతాడు డాన్, గుర్తుంచుకో. ఏ టీ కొట్టు బాబాయ్, త్వరగా స్వీట్లు సమోసాలు తీసుకురా. ఏ బాబు, కొంచెం దారికి అడ్డు తప్పుకో. టీ కొట్టు బాబాయ్, 10 సమోసాలు ఇవ్వు. ఏయ్, తలున్నా బుర్రలేనివాడా, కళ్ళున్నా చూడలేనివాడా, నేను బుడ్డోన్నా. క్షమించు బాబు. రోడ్డు పక్కన వ్యాన్ ఆగుంది, వెంటనే దాంట్లోకి సమోసాలు స్వీట్లు పంపించు. లేట్ అయితే ఊరుకోను. ఇతను ఎవరి పిల్లాడు? చూడండి, రోడ్ క్రాస్ చేస్తున్నాడు. బాబు, మీ అమ్మా నాన్న ఎక్కడున్నారు? పొట్టివాడే గాని పెద్దవాడే, సిగ్గులేదు. ఎత్తుకుంటే చంకలో కూర్చుంటున్నాడు. నెంబర్ 2 బాస్ పల్టీలు కొట్టుకుంటూ మనల్ని వదిలి ఎక్కడికి వెళ్తున్నారు? నా కోపం నీ మీద కాదు, పొట్టిగా పుట్టినందుకు నా మీద నాకే కోపం. ఇంత పొట్టిగా ఎందుకు పుట్టానని నా మీద నాకే కోపం. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు కదా నెంబర్ 2. నీ కవితల తుంగల తొక్క. ముందు నేను పొడిగెదగడానికి ఏదైనా మందు కనిపెట్టు. బాస్, ఇక్కడ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండ మీద ఒక సాధు ఉంటున్నారు. ఆయన దగ్గర పొడవుగా అవడానికి మందుంది. వెళ్ళిపోయి వస్తాను. నేను పొడిగెదగడానికి ఏడకైనా వెళ్ళిపోయి వస్తాను. గాల్లో తేలకుంటా వెళ్ళిపోతా. బాస్, ఈసారి కవితలో అంత మజా లేదు. నాలుగున్న మాట లేనోడా, కొట్టున్న సరుకు లేనోడా, నా ఏడుపు నీకు కవితలాగా వినిపిస్తుందా? నేను వెళ్ళిపోయేస్తాను. స్వామీజీ, నేను వస్తున్నాను. మహర్షులకు నమస్కారాలు. శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్. నా మొర ఆలకించావా తండ్రి? ఇన్నాళ్ళకి నా తపస్సు ఫలించింది. నా కోసం ప్రత్యక్షమయ్యావా స్వామి? కానీ తమరు కనపడ్డం లేదే. కనిపించండి స్వామి, కనిపించండి. నేను మీకు కనిపించాలంటే కాస్త కిందకు చూడండి. ఎవరు నాయనా నీవు? స్వామి, నన్ను పరీక్షించడానికి బాలకుని రూపంలో వచ్చారా? నా జన్మ ధన్యమైంది స్వామి, నా జన్మ ధన్యమైంది. అయ్యా, మీ జన్మ ధన్యమూ కాలేదు, నేను మీ భగవంతుణ్ణి కూడా కాదు. బాలకుణ్ణి అసలు కానే కాను. పొట్టిగా ఉన్న నేను పొడుగ్గా అవుదామని వచ్చాను. నేను డాన్ని, నేనే డాన్ని. నా ప్రాణాలు పోయినా సరే నేను నీకు ఎటువంటి ఔషధాలు ఇవ్వడం లేదు. సరే, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి స్వామీజీ. ఇస్తాను. బతుకుంటే బలుసాకు తినచ్చు. తీయనైనా ఆ తుపాకీ తీ. ఈ మందు నాకేం చాలుద్ది. అరే, నువ్వు ఎంత పెద్ద పొరపాటు చేసావు నాయనా. మొత్తం మింగటం మంచిది కాదు. ఏది ఇప్పుడు అనండి, జాన్ బాబు, జాన్ బుడ్డోడా అని. ఇప్పుడు నేను బిగ్ జాన్ అని. ఈ జాన్ అవుతాడు డాన్. ఏంటి ఇంత తొందరగా తెల్లారిపోయింది? ఇంటి కప్పు ఏమైంది? ఈ ఇంటి కప్పు కాదు, ఇల్లే లేచిపోయింది మోటు. ఇదిగో మీ ఇల్లు. ఈ కళ ఎంత బాగుందో. జాన్ అచ్చం రాక్షసుల్లా కనబడుతున్నాడు. నేను నిజం అనుకుని భయపడ్డాను. మోటు, ఇది కళ కాదు, నిజమే. మేలుకో, లేదంటే నిన్ను శాశ్వతంగా నిద్రపుచ్చేస్తాడు. ఇది కళ కాదు, నిజమే. జాన్ నిజంగా వచ్చేసాడు. హఠాత్తుగా ఇంత భారీగా ఎలా పెరిగాడు? అంటే నిజంగా ఇది నిజమా? ఇంకా చూస్తావేంటి? పరిగెత్తు! కాపాడండి! ఇక మిమ్మల్ని కాపాడడానికి ఎవరు రారు. మీరు జీవితాంతో ఈ జాన్ చేతిలో ఉండవలసిందే. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. మోటు, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. నన్నేం చేయమంటావు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమూ పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సర్జీ. సరిగ్గా నేను చేసినట్టుగానే నువ్వు కూడా చేయాలి. వాళ్ళు మీ షర్ట్ లోకి వెళ్ళిపోయారు. షర్ట్ లోపలికి ఎడగబోతున్నారు.
ఊరికే కితకలు పెట్టకండి. ఏ ఆగండి. చింగం గారు, జాన్ పెద్దవాడైపోయాడు. అతను అందరినీ చంపేస్తున్నాడు. అవును సార్, ఏదో ఒకటి చెయ్యాలండి. వై ఫియర్ వెన్ చింగం ఇస్ హియర్? ఏడుండాడు? అదుగో అటు చూడండి, అక్కడున్నాడు. అయ్యమ్మా, ఇతను జానా ఎవరెస్ట్ మౌంటైనా? హలో చింగం, హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. ఆగు చింగం, ఎక్కడికి పరిగెడతావు? ఏది ఇప్పుడు చెప్పు. ఈ చింగం చేతిలో తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. అయ్యమ్మా. అవును, నేను కసిటరాం కూడా అతన్ని చూసాం. అతన్ని మామూలు స్థితికి తీసుకురావడానికి నా దగ్గర ఒక మార్గం ఉంది. ఎవరైనా అతని చేత ఈ మందు తినిపించగలిగితే ఖచ్చితంగా అతను మామూలు స్థితికి వచ్చేస్తాడు. కానీ అతని నోట్లో మందు పోసే ధైర్యం ఎవరికుంది? మందులు మింగించే విషయంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. మీరిద్దరూ చింగం గారితో కలిసి జోట్కా తయారు చేసిన ఫ్లయింగ్ కార్ లో వెళ్ళండి. జాన్ నోరు తెరిచిన వెంటనే మందు నోట్లో పోసేయండి. బాబోయ్ వద్దు, నా వల్ల కాదు. మోటు, ఈ పురుపురి నగర గౌరవ ప్రతిష్టలు మీ ఇద్దరి చేతుల్లో ఉన్నాయి. కుదరదని చెప్పకు. ఎగిరే కారులో నాతో పోరాడడానికి వచ్చారా? చెప్పండి. ఈ కారుతో సహా మిమ్మల్ని దోమల్ని నడిపినట్టు నడిపేస్తాను. పారిపోదాం, ప్రాణాలు కాపాడుకుందాం. నా కాలు ఇరుక్కుపోయింది. అయ్యమ్మా, కాపాడండి. ఎవరైనా ఇరుక్కుపోయిన మోటు కాలు బయటకు తీయండి. అయ్యమ్మా, అయ్యో కాపాడండి. అయ్యమ్మా, చింగం గారు, జాన్ బ్యాంకులని దోచుకెళ్ళిపోయాడు. చింగం గారు, అతను మా జ్యువెలరీ షాప్లని దోచుకెళ్ళిపోయాడు. నేను అతన్ని వదిలిపెట్టను, ఖచ్చితంగా వదిలిపెట్టను. కానీ అతను మామూలు సైజుకి వచ్చేంత వరకు అతన్ని అరెస్ట్ చేయడం కుదరదే. ఎందుకంటే మా దగ్గర అంత పెద్ద జైలు లేదు. లేదు. చింగం గారు, నేను ఈ మిసైల్ ని తయారు చేశాను. ఇందులో ఉన్న మందు గనుక జాన్ నోట్లోకి పంపించగలిగితే అతను ఖచ్చితంగా మామూలు స్థితికి వచ్చే అవకాశం ఉంది. లగాయితూ, ఈ మిసైల్ ని గురిపెట్టి కాల్చడం చాలా కష్టం. అంటే ఎవరో ఒకరు ఈ మిసైల్ ని తీసుకెళ్లి జాన్ నోట్లో పడేయాలన్నమాట. కానీ అంత ధైర్యం ఎవరికుంది? మోటు పత్లు, ఈ మిసైల్ పైన 2 బోల్ట్లు నట్లు ఉన్నాయి. వాటిని టైట్ చేయండి. వాళ్ళిద్దరూ చాలా ధైర్యవంతులు. జాన్ నోట్లోకి మిసైల్ పంపించడానికి వాళ్లే స్వయంగా తీసుకువెళ్లారు. నేను మీకు సల్యూట్ చేస్తున్నాను మోటు పత్లు. యు ఆర్ గ్రేట్. మీలాంటి వాళ్ళు వేల సంవత్సరాలకు ఒక్కసారే ఈ భూమి మీద పుడుతూ ఉంటారు. సో వి ఆల్ సల్యూట్ యు. మోటు, నా ప్రాణమిత్రుడా, నా స్నేహితుడా, నా సహోదరుడా, మా కోసం నీ ప్రాణాలు ఎందుకు పడంగా పెట్టావు? ఇక్కడి నుంచి మనం కదలకూడదు. నేను సన్యాసం తీసేసుకుంటాను. సన్యాసం తీసుకుంటే జీవితాన్ని కోల్పోవడమే కాదు, నువ్వు సమోసాలు కూడా మర్చిపోవాల్సి వస్తుంది. జాగ్రత్త. కావాలంటే టీ కొట్టు బాబాయ్ని ఇక్కడికి రప్పిస్తాను. చూడు ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో. అదిగో అటు చూడండి, మోటు పత్లు. వాళ్ళు ఎప్పటికీ ఓడిపోరు. మిసైల్ ని తిన్నగా జాన్ నోట్లోకే పంపిస్తున్నారు.
నవ్వడం ఆపండి. వాళ్ళు మళ్ళీ వచ్చేస్తున్నారు. వాళ్ళు సామాన్యులు కాదు. ఆగండి, ఆగండి, మాకు కళ్ళు తిరుగుతున్నాయి. రావద్దు. మీరిద్దరూ అనుకున్నది సాధించారు మిత్రమా. మీ అందరి సంగతి తెలుస్తాను. ముందు మోటు పుత్రుల సంగతి తెలుస్తాను. ఏ ఒక్కరిని వదలను.